అయ్యా సిద్ధపడి నాయన నువ్వు చెప్పిన మాటకి లోబడి మేము నాయన చేయవలసిన కార్యక్రమాలు ప్రభ చేస్తుండగా మేము మాకు తోడుగా మీ కుటుంబానికి తోడుగా నూతన వధువులకు తోడుగా నాయన నీకు మహిమకరముగా వివాహమంతా జయప్రదంగా జరిగించాలని నీవే నాయకత్వం వహించమని ప్రార్థిస్తున్నాను. బంధుమిత్రులు, సంఘము, దైవ సేవకులు రాకపోకల్లో వారి మార్గాల్లో వారి ప్రయాణాల్లో వారు ఎక్కుతున్న వాహనాలన్నింటినీ నీ పాదాల ముందు పెట్టుకుంటున్నాను నాయన. క్షేమముగా నీకు మహిమకరముగా జయప్రదంగా మీరే జరిగించి దీవించి మహిమకరమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకొంచున్నాను పరమ తండ్రి.
వచనం ఏమన్నది అక్కడ? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వల్ల దయ పొందేను. హేగే అప్పగించిన అలంకరణ 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పీన తండ్రి అయిన అబియాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించింది. అంటే దేవుని ప్రజలుగా దేవుని ప్రజలుగానే ఉండాలి. అన్య పరిస్థితులు కానీ, అన్య జీవితము కానీ, అన్యులకున్న అలంకరణ కానీ, అన్యులుగా ఉంటున్నప్పుడు మనం ఏమేమి మాటలు చేతలు చేసామో ఏది కూడా అక్కడ కనపరచవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని ప్రజలు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు నీ జాతిని అక్కడ కనబరిస్తే అక్కడ అన్నీ కూడా వ్యతిరేకతలు జరుగుతాయి. జాగ్రత్త ఎస్తేరు కుమార్తె అని తండ్రి చెప్తాడు. ఆ ప్రకారంగానే ఎస్తేరు పినతండ్రి ఏ యొక్క అలంకరణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ అలంకరణ సిద్ధపరిచున్నాడో ఆ అలంకరణ కలిగే ఉన్నది. అక్కడ చాలా నగలు ఉన్నాయి, బంగారం ఉన్నది, వెండి వస్తువులు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యములు, మరి ఎన్నో రకాలు మరి స్టోన్స్తో అక్కడ మరి అదేంటి పొదిగింపబడిన వస్తువులు, విలువకరమైన నగలు ఉన్నాయి. కానీ మరి ఎన్నో షీనార్ వస్త్రాలు ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, చాలా విలువకరమైన వస్త్రాలు ఉన్నాయి. కానీ ఎస్తేరు మాత్రము పరిశుద్ధాత్మనుడు ఏదైతే నిర్ణయించున్నాడో అదే ధరించుకుంది. కానీ ఏ అలంకరణామ కోరుకొనలేదు, ఏ సెంటు వాడలేదు. సుగంధ ద్రవ్యాలు చాలా ఉన్నాయి, మరి సౌందర్యము తీసుకొచ్చే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఏ సౌందర్యానికి ఆమె ఏది కూడా వాడలేదు, నగలు వాడలేదు, సౌందర్యానికి ఏది వాడలేదు. అలాగే అందంగా ఉండాలని వస్త్రాలు కూడా ఏది కూడా ముట్టుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వస్త్రము ఇచ్చాడో అదే వస్త్రం ధరించుకొని దేవుని ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయితే మరి 12 నెలలు అయిపోయింది. మరి అనేక దేశాల నుంచి కన్యకలు వచ్చారు, లైన్ కట్టారు. కన్యకలందరూ కూడా రోజుకు వాళ్ళ అలంకరణ, రోజుకు ఒక వస్త్రము, రోజుకు ఒక సుగంధద్రవ్యాలు రాసుకొని అందంగా తయారవుతా ఉన్నారు. కానీ ఎస్తేరు మాత్రము దేవుడు చెప్పిన అలంకరణతోనే ఉన్నదామె. అయితే ఈ 12 నెలలు పరీక్షించబడ్డారు పెండ్లి కుమార్తెలు. పరీక్షించబడిన తర్వాత మరి రాజుగారు వచ్చారు, సమయం వచ్చేసింది. మరి పెండ్లి కుమారుడైన రాజు మరి యొక్క గదిలోనికి, ఆ సభలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్క ఈ అలంకరించుకున్న పెండ్లి కుమార్తె ఒక్కొక్కరు లైన్గా వెళ్తా ఉన్నారు రాజుగారి ముందుకి. వెళ్తున్నప్పుడు వీటి 12 నెలలు కూడా గోపురస తైల సుగంధద్రవ్యాలు రాసుకున్నవారు, షీనార్ వస్త్రము ధరించుకున్నవారు, బంగారు నగలు, విలువకరమైన నగలు అలంకరించుకున్న వారందరూ రాజుగారి ముందుకు వెళ్తున్నారు. కానీ రాజుగారు ఎవరిని కూడా నచ్చట్లేదు, ఎవరిని కూడా ఇష్టపడతలేదు రాజుగారు. మరి రాణి తన ప్రక్కన ఉన్న రాణి ఎలా ఉండాలి అని మనం అనుకుంటాం. మంచి అందంగా ఉంటే చాలనుకుంటాం, విలువకరంగా తెలివి జ్ఞానం ఉంటే చాలనుకుంటాం. కానీ ఆ రాజుగారు మాత్రము విలువకరమైన నగలు చూస్తలేదు, వస్త్రాలు చూస్తలేదు, సౌందర్యాన్ని చూస్తలేదు. ఆమెని ఏం చూస్తున్నాడు అంటే రాజుగారికి నచ్చింది ఏదో ఒకటి అక్కడ కనబడాలి. అది ఈ సుగంధద్రవ్యాలు రాసుకున్న వారికి, అలంకరించుకున్న వారికి, ఈ అందమైన వారిలో ఏది కూడా రాజుగారికి కనబడతలేదు. మరి ఈ యొక్క ఎవరు ఎస్తేరు, ఈ ఎస్తేరు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన అలంకారముతోని ఏ సుగంధద్రవ్యము రాసుకోలేదు, ఏ షీనార్ వస్త్రము ధరించలేదు, ఏ బంగారు విలువకరమైన నగలు అలంకరించుకోలేదు. దేవుడు చెప్పిన అలంకరణతోనే సాదా సీదాగా ఉంది. వెళ్ళి ఆమె ఏం చేసిందంటే రాజుగారి ముందుకు వెళ్ళి మోకాళ్ళు వంచి దేవుని స్తుతిస్తుందండి. అప్పుడు రాజుగారు చూసి ఈమె నాకు తగిన భార్య అని అప్పుడు ఆయన రాజదండము ఆమె వైపు చూపించిన వెంటనే అక్కడ ఉన్నవారు చెలికత్తెలు అందరూ వచ్చారు, సభలో ఉన్నవారు అందరూ లేచారు, నిలబడ్డారు. అంటే ఎస్తేరులో ఉన్నది ఏంటంటే
దేవుని యందు భయభక్తులు చూస్తాడు రాజు. ఈరోజు దేవుని యందు భయభక్తులు లేని పిల్లలు ఎంతోమంది క్రైస్తవులు అనిపించుకుంటున్నారు, కానీ విచ్చలబడి జీవితాలు, ఎంజాయ్ జీవితాలు, లోకానుసరమైన జీవితాలు, అత్తమామల్ని ఓరవలేని జీవితాలు, భర్తలను కూడా ఓరవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఆడపిల్లలు ఈ రోజుల్లో. కానీ దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని చిత్తానికి ఎవరైతే లోబడతారో వారే వారి కుటుంబాన్ని కట్టుకోగలరు. వారి దగ్గర ఒక వినయం ఉంటుంది, వారి దగ్గరే పరిశుద్ధాత్మ దేవుని అలంకారం కోరుకుంటారు. వారి లోకంలో ఉన్న ఏ అందాన్ని కోరుకోరు, కానీ దేవుడికి ఏ అందం ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమో అదే జరిగించడానికి సిద్ధపడే కన్యకలు కావాలని రాజు ఎదురు చూశాడు. ఆ ప్రకారంగా ఎస్తేరు రాజు దృష్టిలో కనబడింది. అప్పుడు రాజుగారు వెంటనే లేచి రాజధాని ఎప్పుడు చూపించారో వెంటనే అక్కడ ఉన్న చెలికత్తెలు మరొక సైనికులు వచ్చి ఎస్తేరికి రాజ కిరీటము ధరించారు. దేవుని స్తోత్రం. అలాగే మరి మానస తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ మరి తన అన్న, తన అక్క, తన దగ్గర ఉన్నాడు అమ్మమ్మ, వాళ్ళ చిన్నమ్మ, మరి చిన్నాయన, వాళ్ళ ఆధారంలో ఈ కుమార్తె దేవుని యందు భయభక్తులు కలిగి సంఘములో దైవ సేవకుల మధ్యలో మరి వాళ్ళు దేవుని సరెండర్ అయిపోయారు, అక్క, చెల్లి, తమ్ముడు. అయితే వీళ్ళు దేవుని దగ్గర ప్రార్థన కన్నీరు కార్చారు. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నవారు పిల్లలకి సరైన సంబంధాలు చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు సరిగిన వయసులో చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మంచి అల్లుళ్ళు తేలేకపోతున్నారు. త్రాగుబోతు, కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు, అల్లచిల్లగా తిరిగేటోళ్ళే తప్ప మంచి వారు తేలేకపోతున్నారు. కానీ వీరి కుటుంబానికి దేవుడే తోడుగా ఉండి, తండ్రిగా ఉండి, వారి చుట్టూ దేవుడు తన కృపను, తన కంచిని వేసి చక్కని అల్లుడిని, పెద్ద అల్లుడు, చాలా చక్కని కుమారుడు, మరి వాళ్ళ అత్తగారు కూడా చాలా మంచి తల్లిలాగా మరి కోడలు చూసుకునే అత్త దొరికారు. అలాగే ఈ చిన్నమ్మాయి కూడా మరి తల్లిదండ్రుల్లాగా మరి అత్తమామలు, భర్త కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి కుటుంబం. మరి దేవుడే తండ్రిగా వీరికి ఉండి, దేవుడే తల్లిగా ఉండి, వీరు దేవుని కష్టం వారికి తోడుగా ఉంచి మరి వారి కుటుంబంలో ఉన్న బిడ్డలు ప్రార్థనల ద్వారా, సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన ఈ కుటుంబాన్ని ఆదరించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరు నడిపించడానికి, వీరికి చక్కని వివాహము జరిగించడానికి ఇదంతా కారణం ఎవరో? దేవుడే. దేవుడే. దేవుడు లేకపోతే ఈ కార్యాలు జరగవు. దేవుడు లేకపోతే ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. చాలా పరిస్థితులు మరి కుమారుడు కూడా చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు బలం ఇచ్చి, ధైర్యం ఇచ్చి ముందడుగు వేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని మాట తప్ప, ఆ దేవుని చిత్తము తప్ప లోక సంబంధమైన ఏది కూడా మన జీవితంలోకి శరీరం మీద కూడా రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాలు బాగుపడాలి, దీవించబడాలి, ఆశ్రయించబడాలి, వృద్ధిలోకి రావాలంటే దేవుడు అడుగు మనము వెయ్యాలి. దేవుడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. ఎక్కడ ఆయన మాట్లాడే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. ఆయన పిల్లల జోలికి ఎవరన్నా వస్తే దేవుడు ఏం చేస్తాడు? తోలు వేస్తాడు. ఆయన ఊరుకునే దేవుడు కాదు. దేవుని మహాకృపై కుటుంబానికి, ఈ బిడ్డలకి తోడుగా ఉండి ఈరోజు చక్కని మరి పెండి కుమార్తె అలంకరణతో దేవుడు ఆశ్రయించి దీవించి బిడ్డల్ని చేపట్టుకొని నడిపిస్తున్న దేవునికి ఎక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞత, వందనాలు మనం చెల్లించుదాము. మరి కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినాక అప్పుడు మనం ఆ పాపకి రాసి స్నానం చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించి ఆ బిడ్డ చుట్టూ దేవుడు అగ్నిదూతలకు కావలి పెట్టాలి. ఏ శత్రువు కానీ, ఏ వ్యతిరేకత కానీ వీరి మీద దాడి చేయకుండా, అలాగే తమ్ముడికి కూడా దేవుడు సహాయం అందించేలాగా, మరి వివాహానికి కావలసిన సహాయం దేవుడే అందించేలాగా, వీరి చుట్టూ దేవుడితో రైతులకు కావలి పెట్టేలాగా స్తుతులు చెల్లిస్తూ ఒక పాట మీద దేవుడిని ఆరాధించి ప్రార్థన చేస్తుంది. అయా తండ్రి వలె మీరు నిలబడమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఓ పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. రేపు దినములో ప్రభువా మీరు అద్భుత కార్యములు చేయమని నాయన స్తుతిస్తున్నాము. అయ్యా ఇటువంటి అల్లరి లేకుండా ప్రభువా ఆనాడు ప్రాణాలకు ఆహారం ప్రభువా అయ్యా మీరు
మందు ప్రభువాని వివాహములో ఉండమని అడుగుచున్నామయ్యా. స్తోత్రము స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడా స్తుతి 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 రాజా స్తుతి రాజా స్తుతి రాజా స్తుతి రాజా స్తుతి రాజా స్తుతి రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా నాయన తోడుగా ఉన్నట్టు ప్రభువాని ఎస్తేరు ప్రభువాని తోడుగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. అయ్యా ఈ దినమున నీ కుమార్తెకు తోడుగా ఉండమని అయ్యా స్తోత్రము తండ్రి నాయన. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా.
మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే ఊపిరే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే
చూడగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోందే. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా. తను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా కులుకే ఔరా. అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం. చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం. చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం. చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం. చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే. తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో,
తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో